మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. తెలంగాణ భవన్లో ఇప్పుడే బల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను పోలీసుల విచారణకు సహకరిస్తున్నాను. అదేవిధంగా ఇది అక్రమ కేసు. రేవంత్ రెడ్డి సర్కార్ నా మీద కేసులు ఇప్పటికే 226 ఉద్యమంలో నేను ఎదుర్కొన్నాను, జైల్లోకి వెళ్ళాను. ఈ అక్రమ కేసులకు నేను భయపడను. ఇప్పుడు వెళ్తున్నాను, పోలీసులకు నేను సహకరిస్తాను. కేవలం నా మీద అక్రమ కేసులు అంటున్నారు. సో ప్రస్తుతం తెలంగాణ భవన్లో కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చేశారు, హడావుడి చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మరి హైదరాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ బల్క సుమన్ వ్యాఖ్యలు కానీ ఈ విచారణ కానీ మీరు ఏ విధంగా తీసుకుంటుంది? బాల్క సుమన్ అరెస్టును అక్రమ అరెస్ట్ అని చెప్పి పదే చెప్తున్నాం. ఎందుకంటే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ప్రసంగంలో భాగంగా చేసినది తప్ప ఎవరినో కించపరిచే విధంగా లేదా ఉద్రేకపరిచే విధంగా ఏదో సమాజంగా ఈ అపాయం చేసే వానికి మాటలు కాదు అవి. ఆ మాటలతో పోలీసు చూస్తే గతంలో ముఖ్యమంత్రి గారు పేగులు తీసి మెడలు చేసుకొని ఊరేగుతని చెప్పిన సందర్భం ఉంది. మరి ముఖ్యమంత్రి గారి మీద అసెంబ్లీ సాక్షి పెట్టిన వ్యాఖ్యల మీద మరి ఆయన మీద ఏం కేసు పెట్టాలి? రెండవది ఇంకోటి, ముందు జగ్గారెడ్డి గారు పోలీసులను అనుచిత వ్యాఖ్యలు చేసిన అమానుషమైన వ్యాఖ్యలు చేసిన మరి జగ్గారెడ్డి మీద ఏ కేసు పెట్టాలి? మొన్నటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అడ్డంగా వస్తే అడ్డంగా నరికేస్తానని చెప్పేసి సిగ్నల్ సాధించిండు. ప్లస్ జూబ్లీ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్దీన్ గారు ఎట్రో డ్రగ్స్ వాళ్ళని పేల్చేస్తానని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యంగా మా దాన నాగేందర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కరిని బయట కనబడితే కాళ్ళ కొడతానని చెప్పిండు, బయట దిగనని చెప్పిండు, అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మరి వీళ్ళందరి మీద కేసులు ఉంటాయా? ఓన్లీ బల్కన్ సుమన్ మీద కేసులు ఉంటాయా? బల్క సుమన్ని కావాలని చెప్పేసి మా పార్టీ తరఫున ప్రశ్నిస్తుందని చెప్పేసి మొన్న కేతిరెడ్డి అలా మున్సిపాలిటీలో 14 గెలిచిన తర్వాత కూడా కావాలని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డుకొని సక్సెస్ అయ్యిండు. దాన్ని ఆధారంగా దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో బాల్క సుమన్ని అణచివేయాలని చెప్పేసి ఒక ప్రశ్నిస్తుందని చెప్పి అణచివేయాల్సిన ఉద్దేశంతోనే అరెస్ట్ జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఇట్లా ఓన్లీ అనిత్య వ్యాఖ్యలు చేసిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ చిన్న సభ అయినా, విద్యార్థుల సభ అయినా, లేకపోతే పార్టీ మీటింగ్ అయినా, లేకపోతే గవర్నమెంట్ మీటింగ్ అయినా ఎన్ని అవాంఛమైన మాటలు మాట్లాడతారు, ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడతారు, ఎన్నో చెడు తిడుతుంటారు. సమాజం ఆయన తిట్లను చూసి విసిగిపోతున్నారు. అట్లాంటి వ్యక్తి మీద ఎలాంటి కేసు ఉండదు. కావాలని చెప్పేసి ఈ కేసులు పెడుతున్నారు. మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. మా బాల్క సుమన్ గారు ఇది కొత్త కేసు కాదు. దాదాపు ఆయన ఉద్యమ సమయంలో 226 కేసులు పెట్టడం జరిగింది. దానికంటే ఇది పెద్ద గొప్పదేం కాదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి అణచివేత గురి చేసినా కూడా మేము తట్టుకోవడం సిద్ధంగా ఉందని పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. పార్టీ లీగల్ సైడ్ ఖచ్చితంగా వస్తుంది. 100% మేము బెయిల్ తీసుకొచ్చి బయటపడతాం. మీ ఇట్లాంటి చిల్లర కేసులకు మేము భయపడే ముచ్చడం లేదు. మీరు చెప్పండి, ఏ విధంగా సమర్థిస్తారు? మరి పట్టాలు వచ్చేయడము, సింగరేమోని తలగబెట్టడం ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని ఏమంటారు? ఏదైతే బాల్క సుమన్ గారు చిన్న మీటింగ్లో మిలిటెంట్ అనే పదాన్ని వాడిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మిలిటెంట్ అనే పదానికి డిక్షనరీలోనికి అర్థం తెలుసా? మిలిటెంట్ అనే పదానికి డిక్షనరీ అర్థం తెలుసుకున్నావా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నా మీరు. ఇవాళ మిలిటెంట్ అంటే ఉద్దేశపూర్వకంగానో కక్షపూరితంగానో ప్రజలు రెచ్చగొట్టడం కాదు, హింసను ప్రేరేపించడం కాదు. మిలిటెంట్ అంటే ప్రజల హక్కుల కోసం, ప్రజల ఆశయాల కోసం, వాళ్ళకు రాజీలేని పోరాటం చేసే పదాన్ని మిలిటెంట్ అనే పదంగా వాడతారు. తెలంగాణ భవన్ వేదికగా సింగరేణి బొగ్గుగని కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బల్క సుమన్ గారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. అదేవిధంగా ఈ సింగరేణిని కొల్లగొట్టే విధంగా ఈ సింగరేణిని ప్రైవేట్ మనందరం కూడా ఇట్లా మౌనంగా ఉంటే ఈ ప్రభుత్వానికి చలనం ఉండదు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలిటెంట్ తరహాలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినామో దాన్ని స్ఫూర్తిగా తీసుకోగలం అందరం కూడా కొట్లాడాలి, ఈ ప్రభుత్వం పైన కొట్లాడాలని చెప్పిన ఆయన మాటల్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన మీద వక్రీకరిస్తూ అనే మాటలను అన్నట్టు చేసింది. కాంగ్రెస్ పార్టీకి కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ నాయకులం. బల్క జైలు జీవితాలను గడిపిన నాయకుడు. అట్లాంటి నాయకుని పైన కేవలం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నందుకు ఈరోజు నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతుంది. తప్పకుండా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని రోజులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మేము ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి స్వయంగా నేను పేగులు మెడకేసుకుంటా, గుడ్లు తీస్తా, గోటిలు ఆడతా అని చెప్పి ఒకవైపు వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము అరవిందో ఫార్మసీని
పేల్ చేస్తాం, తలగా పెడతాం అని ఒకవైపు, రాజ్ ఠాకూర్ ఏమో మేము చంపేస్తాం, గుద్దేస్తాం అన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా రాజ్ ఠాకూర్ను చూపిస్తూ మా ఫైల్మాన్ చూడు రాజ్ ఠాకూర్ ఎట్లున్నాడో, మిమ్మల్ని విడ్ చేస్తాడు అసెంబ్లీ సాగా అన్నాడు. అంటే మెట్టు సాయి అనే కార్పొరేషన్ చైర్మన్ మానవ బాంబులు అయిపోయి వెళ్తా ఉంటాడు. అంటే వారు ఏ మాట్లాడినా పోలీసులు చర్య తీసుకోరు, ప్రభుత్వం చర్య తీసుకోరు. కార్మికులను మార్చడానికి, వారిని చైతన్యం చేయడానికి ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేస్తామన్న ఒక బల్క సుమన్ పైన ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. అదే సింగరేణి కార్మికుల వద్దకు పోతాం. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా మేము చేస్తాం. ఈ కేసులకు దీనికి భయపడే వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదని తెలియజేస్తున్నాం.